హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. సో ఈరోజు అయితే మనం మంచి షిఫ్ట్తో అయితే రావడం అయితే జరిగింది. షిఫ్ట్ అంటే మనం ఏంటంటే చాలా మంది చిన్న ఫ్యామిలీ కంటే చాలా మంది యూజ్ చేస్తారనమాట. షిఫ్ట్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. ఇంకోటి ఏమంటే మనకు పెట్రోల్ కాదండి, డీజిల్ వేరియంట్ జెడ్డీఐ ప్లస్ అనమాట. టాప్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ మొత్తం వస్తుంది. సో ఇంటీరియర్ కూడా నేను చూపిస్తాను. సో బండి బ్రీఫ్గా డీటెయిల్స్ విషయానికి వస్తే 2018 జెడ్డీఐ ప్లస్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. సో రీడింగ్ విషయానికి వస్తే 60,000 అయితే తిరిగింది. టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. సో స్టెప్ని చూసుకుంటే సీల్డ్ స్టెప్ని, డబల్ కీస్ అన్నీ ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా అన్నీ ఉన్నాయి బండ్లు అయితే కన్నా. రీడింగ్ చూసుకుంటే కేవలం 60,000 అయితే తిరిగింది. సో బండి క్వాలిటీ ఉంటుంది. సో రేట్ కూడా చెప్పేస్తా, స్టార్టింగ్లో రేట్ చెప్తా, ఎందుకంటే మళ్ళీ వీడియో అనేది స్కిప్ చేస్తుంటారు మన వాళ్ళు అయితే కన్నా. సో 6.5 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. చిన్నపాటి నెగోషియేషన్ ఉంటుంది. సో ఒక్కసారి లోపల కూడా ఇంటీరియర్ కూడా చూపిస్తారండి మీరు. ఇంటీరియర్ చూసుకుంటే మెయిన్ ఏమంటే అలై వీల్స్ అవి చూసుకోవాలి, ఎందుకంటే జెడ్డీ ప్లస్ అంటేనే మనకు టోటల్గా అన్ని మారుతాయి. ఇంకా టైర్లు చూసుకుంటే సెకండ్ సెట్ టైర్లు అనేది వేయడం అయితే జరిగింది వాళ్ళు. సో లోపల ఇంటీరియర్ ఒక్కసారి చూద్దాం రండి. సో ఇంటీరియర్ పరంగా మాట్లాడుకుంటే ఇంటీరియర్ చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వాడినారు కాబట్టి సో ఇంకా మనకు స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్ కూడా చూసుకుంటే సో చాలా క్లారిటీగా ఉంది. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ ఒరిజినల్ షోరూమ్ ప్లేయర్ అండి. సో ఇంకా ఏసీ ఇక్కడ చూసుకుంటే ఇవంతా మనకు టోటల్గా అప్డేట్ ఉంటాయండి. ఎందుకంటే జెడ్డీఐ ప్లస్లో చూసుకుంటే మనకు ఇదంతా మొత్తం అంటే మామూలుగా వీడిఐ జెడ్డీఐ అయితే మనకు తిప్పుకునే ఇస్తాడు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కొద్దిగా అప్డేట్ అనేది ఇస్తాడు. ఎందుకంటే మళ్ళీ జెడ్డీఐ ప్లస్కి వచ్చి కొద్దిగా తేడా కంపల్సరీగా ఉండాలి కదా. సో ఇంకా గేర్ నాప్ కాడ నుంచి చూసుకోండి బండి చాలా బాగుంది. ఇంకా సీట్ కవర్స్ కూడా ఏపించే పని లేదండి. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను. సో బండి అయితే ఆల్మోస్ట్ మీకు అయితే రఫ్ యూజ్ అయితే కాలేదండి బండి కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు సన్షైడ్స్ కాడ నుంచి కవర్లు అన్నీ అట్లే ఉన్నాయండి బండికి అయితే కన్నా. సో రీడింగ్ కూడా ఒక్కసారి చూపించేస్తాను నేను ఆన్ చేసి. పుష్ బటన్ స్టార్ట్ అండి బండికి అయితే కన్నా. సో ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. 60,000 అయితే తిరిగిందండి. షోరూమ్ సర్వీస్ ఉంది మొత్తం అయితే కన్నా బండికి అయితే కన్నా. సో 60,000 అయితే తిరిగింది. సో బండి అయితే టోటలీ టాప్ ఎండ్ ఉంటుంది జెడ్డీఐ ప్లస్ అంటేనే. సో ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉంటుందండి బండికి అయితే కన్నా. సో కంప్లీట్లీ షోరూమ్ సర్వీస్ ఉంది బండి అయితే కన్నా. సో బండి నెంబర్ కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ అయితే నెంబర్ కూడా చూసుకోండి. చాలా మంది ఏమంటే మా నెంబర్ కంటే నాకు అడుగుతుంటారు, అంటే నెంబర్ పెట్టలేదని చెప్పి. సో ఫుల్ వీడియో చేస్తానండి. 7586 బండి నెంబర్ అయితే కన్నా. సో స్టెప్ని చూసుకుంటే స్టెప్ని కూడా సీల్డ్ ఉంటుంది బండి అయితే కన్నా. స్టెప్ని కూడా ఒక్కసారి చూపిస్తారండి. సో ఒక్కసారి చూసుకోవచ్చు, స్టెప్ని కూడా సీల్డ్ స్టెప్ని ఉంది బండ్లు అయితే కన్నా. సో ఎందుకంటే మంచి మంచి బండ్లు ఉన్నప్పుడు మనము దాని గురించి చాలాసేపు చెప్పుకుంటే కూడా బాగుండదండి. సో ఏమంటే బండి అయితే ఓవరాల్గా నేను అనేది ఏమంటే రివ్యూ కానీ, అంటే బండి గురించి రివ్యూ అనుకోండి, ఏమైనా అనుకోండి, రేటింగ్ అయినా అనుకోండి. సో షిఫ్ట్ అయితే బేసిక్గా మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. షిఫ్ట్ అయితే సుజుకి కంపెనీ అయితే ఏ బండి అయినా కానీ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా డీజిల్ బండ్లు ఏమవుతాయంటే సో జస్ట్ ఆయిల్ సర్వీస్ చేసుకోవడం, మనం తిరుక్కోవడం అంతేగాని సో సర్వీస్ అనేది షోరూంలో మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. బయట సర్వీస్కి షోరూమ్కి పెద్ద తేడా అనేది ఉండదండి. చాలా మంది భయపడతారు షోరూమ్ అంటేనే ఏదో పెద్ద ఎక్కువ చేస్తారని చెప్పి, అంటే బిల్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో బిల్ అనేది ఎక్కువ ఉండదు. మెయిన్ ఏమంటే ఆయిల్ సర్వీస్ మనం అక్కడ చేయించుకున్నామంటే అంటే బండి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అంటే బేసిక్గా షోరూమే మెయింటైన్ చేసినామంటే షోరూంలో కంప్లీట్లీ ట్రాక్ ఉంటుంది బండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున మనం అమ్ముకోవాలన్నా కూడా ట్రాక్ ఉంటుంది. ఎందుకంటే ట్రాక్ లేదంటే చాలా మంది భయపడేది ఒకటే విషయం అండి. సో రీడింగ్ అనేది చేంజ్ చేసి ఉంటారు, మీటర్ ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని చెప్పి. సో అట్టయితే మన దగ్గర మాక్సిమం అయితే ఉండదు మీకు. సో బండి అయితే పక్కాగా ఉంటుంది. ఇంకొంటే ట్రాక్ మెయిన్ జెన్యూన్గా సర్వీస్ అనేది ఇస్తారండి. ఎందుకంటే మెయిన్ సర్వీస్ రికార్డు ఉండాలా మాట, అంటే మనము చెప్పేసేది కాదు, మనం ఏదైనా కూడా ట్రాక్ అనేది పక్కాగా అయ్యాల. సో ఈ బండి రేట్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే చెప్తే కదా 6.5 లక్షలు అయితే చెప్తున్నారు. సో చిన్నపాటి నెగోషియేషన్ అనేది చేసి ఇస్తాను. మీరు జస్ట్ తీసుకొని జస్ట్ ఇంటికి పోవడం అంతేగాని పనులంటూ ఏమీ లేవు. 100%గా చెప్తాను. ఎందుకంటే రేపు పొద్దున మనకు కూడా గుర్తుపెట్టుకోవాలి బండి ఇచ్చిన తర్వాత. ఎందుకంటే పనికిరాని బండి ఇచ్చే సమస్య అయితే ఉండదు మ్యాక్సిమం. సో ఇంతకుముందు కూడా చిన్న అంటే ఈ లో రీడింగ్ బండ్లు, అంటే లో బడ్జెట్ బండ్లు అడుగుతారండి కస్టమర్లు చాలా మంది. సో లో బడ్జెట్ బండి ఇస్తామనుకోండి, రేపు పొద్దున ప్రాబ్లం వస్తాయండి. అవి వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఏదో ప్రాబ్లం ఉంటాయి, మళ్ళీ మేమే ఫేస్ చేయాలి. సో అందుకని నేను లో బడ్జెట్ బండ్లు అయితే తేవడం లేదండి. సో లో బడ్జెట్ అడుగుతారు. సో అందరికైతే నేనైతే మాక్సిమం వస్తే లో బడ్జెట్ వేస్తాను, లేకపోతే ఏను. సో మంచి మంచి బండ్లు అయితే ఉంటాయి. సో ఎవరైనా కావాలంటే కూడా దయచేసి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడో పాత వీడియోలు అయితే చూస్తుంటారు. నేనైతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నేనైతే డేట్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఆ డేట్ పరంగా చూసి నాకు కాల్ చేయండి. ఓకే. సో నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్ అండి, జై హింద్.